హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దండి. సో ముందుగా ఇవాళ డిసెంబర్ 17వ తేదీ 2023వ సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో VPN బ్యాన్ ఉంది. ఒక వారం 10 రోజుల నుంచి VPN బ్యాన్ చేయండి, VPN వాడద్దు, భారీ స్థాయిలో జరిమానాలు పడతాయి, అది ఇది అని చెప్పి కొంతమంది యూట్యూబర్లు న్యూస్ అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు VPN వాడితే మంచిదా వాడకపోతే మంచిదా, సో ఎలాంటి సిచ్యువేషన్లో మనకు జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో కొంచెం తెలుసుకుందామండి. అసలు ఈ VPN అంటే ఏంటి చూడండి. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటారండి. సో ఇది సౌదీ అరేబియాలో సౌదీ చట్టం ప్రకారం ఈ VPN వాడడం అనేది నిషేధం. దీన్ని మనం వాడేదానికి అవకాశం లేదు. కానీ ఫైన్ ఎప్పుడు పడుతుంది, VPN ఎందుకు వాడుతూ ఉన్నాము, ఫైన్ ఎప్పుడు పడుతుంది అంటే చూడండి, సౌదీ కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ కమిషన్ CITC వారు కొన్ని చట్టాలు చేశారండి. మతపరమైన మరియు సామాజిక పరమైన లేదా భద్రతాపరమైన కొన్ని వెబ్సైట్లు మరియు ఈ యొక్క మొబైల్ యాప్లు అంటే బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా సౌదీ గవర్నమెంట్ వాళ్ళు బ్యాన్ చేశారు. ఇవి ఓపెన్ చేసేదానికి అవకాశం లేదు, ఇవి బ్యాన్ ఉన్నాయండి, అసలు ఇది ఓపెన్ కాదు. సో కానీ ఈ VPN యూజ్ చేసి అలాంటి వెబ్సైట్లు కొంతమంది ఓపెన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యొక్క బ్లూ ఫిల్మ్ నీలి చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇది సౌదీ గవర్నమెంట్ సౌదీ టెలికమ్యూనికేషన్ CITC వాళ్ళు దాన్ని బ్యాన్ చేశారండి. కానీ VPN యూజ్ చేసి కొంతమంది నీలి చిత్రాలు చూస్తూ ఉంటారు. ఇది కూడా సౌదీ చట్టం ప్రకారం ఇది ఒక నేరం అవుతుంది. ఓకే, అండ్ కొంతమంది ఉగ్రవాదులు కూడా ఈ VPN యూజ్ చేసి సౌదీ గవర్నమెంట్ యొక్క కొన్ని విషయాలు తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సాధారణ ప్రజలు కాకుండా సౌదీ గవర్నమెంట్ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, అది కొన్ని అఫీషియల్స్ వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. కానీ ఈ VPN యూజ్ చేసి ఉగ్రవాదులు వారి డేటాను సేకరించడానికి ఈ VPN యూజ్ చేస్తారంటే ఇది ఎంత డేంజర్ ఒకసారి మనం ఆలోచించాలి. అంతేకాదండి, VPN వల్ల మన డేటా కూడా థర్డ్ పార్టీ చేతికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ VPN ఎట్లా ఉంటుందంటే ఈ VPN మనం ఆన్ చేసినప్పుడు మన లొకేషన్ సౌదీ అరేబియా చూపించదు, వేరే కంట్రీ నుంచి మనం చూస్తున్నట్లు ఆ VPNలో మనకు కనపడుతుంది. తద్వారా మనం ఈ యొక్క బ్లాక్ ఉన్న వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూస్తూ ఉన్నామండి. కానీ దీని ద్వారా మన డేటా ఏదైతే ఉందో అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క VPNని కొంచెం అవాయిడ్ చేయండి. సాధారణంగా 99% మన కార్మికులు కానీ మన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే అండి VPN వల్ల ఓన్లీ వాట్సాప్ కాలింగ్ కోసం మాత్రం యూజ్ చేస్తారండి. సో దాదాపు 5 సంవత్సరాలు అవుతా ఉంది ఈ VPN గురించి. ఇంతవరకు ఎవరు కూడా వాట్సాప్ కాలింగ్ వాడిన వాళ్ళు VPN యూజ్ చేసి వాట్సాప్ కాలింగ్ చేసిన వాళ్ళకి ఎలాంటి డ్యామేజ్ కాలేదు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం కాలేదండి. కానీ ఈ నకిలీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ ఫిల్మ్ కానివ్వండి, ఈ బెట్టింగ్ యాప్లు కావండి, ఇవన్నీ VPN ద్వారా ఎవరైతే ఆన్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారికి రేపు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయండి, వాట్సాప్ కాలింగ్ కోసం మాత్రమే యూజ్ చేయండి. సో నా సలహా ఏంటంటే అవి కూడా బ్యాన్ చేయండి. VPN లేకుండా IMO కాలింగ్ ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్లో, తర్వాత టెలిగ్రామ్, ఇవన్నీ కూడా కొన్ని మొబైల్ యాప్స్ ఉన్నాయి. తద్వారా మీరు మన ఇండియాకి ఫోన్ చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఈ యొక్క VPNని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. సో మరికొంతమంది ఏం చేస్తారంటే మనం చేయము, మన మొబైల్లో అసలు VPN ఆన్ చేయము, కానీ మన పేరు మీద సిమ్ కార్డులు తీసుకొని చాలామందికి ఇది చాక్లెట్లు పంచినట్లుగా వేరే వాళ్ళకు సిమ్ కార్డులు ఇస్తూ ఉంటారండి. ఎగ్జాంపుల్ మొబైల్ సిమ్ కార్డులు ఉన్నాయి, ఒక పేరు మీద 5 సిమ్ కార్డులు వస్తాయి, 5 మంది తీసుకోవచ్చు. కానీ మనం బాగానే ఉంటామండి, కానీ మనం ఎవరికైతే సిమ్ కార్డు ఇచ్చామో అతను VPN ఆన్ చేసి అతను ఏం చేస్తా ఉన్నాడు ఏంటని కూడా మనకు తెలియదు. కాబట్టి వీలైనంత వరకు మన పేరు మీద ఎలాంటి సిమ్ కార్డులు లేకుండా ఉండే విధంగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీకు తెలియకుండా ఏదైనా ఉంటే వెంటనే వెళ్ళి సో మీరు సిమ్ కార్డు ఎక్కడ తీసుకున్నారు, జైన్లో ఉన్నా STCనా, సో ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మీ పేరు మీద ఉన్న సిమ్ కార్డును వెంటనే బ్లాక్ చేసేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ VPN సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు, VPN ఆన్ చేస్తే ఏమవుతుంది ఏంటి అని చెప్పి. వాట్సాప్ కాలింగ్ అయితే జరుగుతూనే ఉంది, చాలామంది వాట్సాప్ ఈ VPN ద్వారానే కాలింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇది కాకుండా ఇంకా ఏదైనా వేరే స్టెప్ వేస్తే ప్రాబ్లం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.